చూపించబోతున్నారు? మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్. మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్. ఓకే, సో పులావ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. సో నాన్ వెజ్, అందులో నాన్ వెజ్ పులావ్ అంటే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చికెన్, ప్రాన్స్, కీమా, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా, చాప్ చిల్లీ, చాప్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో యాదగిరి గారు, నాన్ వెజ్ మిక్స్డ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి మేడం. ఓకే, స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక గిన్నె ఆరెల్స్ ఇలాంటి టైప్ తీసుకున్నాం, ఎందుకంటే పులావ్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి. అంతే కదా? ఇదైతే బాగుంటుందండి, కన్వీనియంట్ గా ఉంటుంది, కలుపుకోవడానికి మంచిగా స్టీమ్ అవుతుంది దాంట్లో. స్టీమ్ అవుతుంది. ఓకే ఓకే. సో మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవాలి, పొలంలో నెయ్యి వేసుకోవాలి. ఇంకొంచెం ఇంకొంచెం నూనె ఎంత వేసుకుంటామో ఇక్కడ నూనెకి బదులు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం వేడేంత వరకు వెయిట్ చేయాలి, అది ఎక్కువ టైం పట్టదు నెయ్యి వేడవడానికి. ఫస్ట్ ఆల్రెడీ వేడైపోయినట్టుంది. ఎస్, ఫస్ట్ హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. ఓకే, ఏమేమి వేస్తారు దీంట్లో? ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, తేజ్పత్తా, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు కొంచెం, అంతే మేడం. అవన్నీ వేసుకున్నాం. ఓకే, ఆయిల్లో కాకుండా నెయ్యిలో వేస్తే సూపర్ స్మెల్ వస్తుంది మంచిగా. అప్పుడే టేస్ట్ తెలిసిపోతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది సంథింగ్ ఏదో చేస్తాను అప్పుడు బిర్యానీ సంథింగ్ అని. యా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. ఇలా ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇంత పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి అండ్ దీంట్లో వేసేసుకోవాలి. వేసేయండి మేడం. ఓకే, అంటే ఈ పులావ్ లోకి కొంచెం ఇలా పెద్ద పెద్దగానే తరుక్కోవాలి. చిల్లీస్ గానీ ఆనియన్స్ గానీ పెద్ద పెద్దగా ఉండాలి. కొంచెం కరివేపాకు. అంటే పులావ్ లోకి కరివేపాకు వేసుకుంటారా? వేస్తారు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ పర్లేదు. ఇప్పుడు ఏం వేసుకున్నా అంటే చక్కగా బాండి పెట్టుకొని ఒక గిన్నె టైప్లో మంచిగా లోతుగా ఉండే టైప్లో పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్కి బదులు నెయ్యి వేసుకున్నాం అనమాట. నెయ్యి వేసుకొని ఏదైతే మసాలా సామాన్లు అయితే ఉన్నాయో ఆ పులావ్ కానీ బిర్యానీ చేసే సామాన్లు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాం. దాని తర్వాత పొడిగా కట్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అడిగేద్దాం. ఓకే, తర్వాత చికెన్ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలంట. ఒక 100 grams మన ఇష్టం, మనం ఎంత వేసుకోవచ్చు. మొత్తం వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది కదా. అలా స్పూన్ కి ముక్కలు జరుగుతుంటే సూపర్ ఉంటుంది. అండ్ ప్రాన్స్ అంటే మనం వెజిటబుల్ పులావ్ చేసుకుంటే వెజిటబుల్స్ వేసుకుంటాము, క్యారెట్, బీన్స్ ఇలాంటివన్నీ వేసుకుంటాము. అదే ఈ నాన్ వెజ్ మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్ అంటున్నారు కాబట్టి దీంట్లో మనం ప్రాన్స్ వేసుకున్నాము, అలాగే బోన్లెస్ చికెన్ కూడా క్యూబ్ షేప్లో తీసుకున్నాము, చక్కగా దాంట్లో వేసుకుంటున్నాం అనమాట. వెజ్ బదులు ఇవి వేస్తున్నాము. డిఫరెంట్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటున్నాం. యా, సరిపడా. ఓకే, పొడి. ఓకే, కారం వేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా పౌడర్. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం మనం అలా కారం వేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 1/2 teaspoon గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాం. దీంట్లో కారం కొంచెం, అంటే మరీ కారం వేసుకునేటప్పుడు మనం ముందర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కారం ఎక్కువ డైరెక్ట్ యాడ్ చేసేసేయకూడదు, ఎందుకంటే మనకి దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం అది కొంచెం సమానంగా యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఏది మాత్రం అయిపోయినా కారం ఎక్కువ వచ్చేస్తుంది. ఎస్, ఓకే. సో దీంట్లో యాడ్ చేయాల్సినవన్నీ చేసేసుకున్నాం. ఇంకా పెరుగు తీసారు కాబట్టి ఇది కూడా యాడ్ చేయాల్సి వస్తుంది.
కర్డ్ అండి 1 స్పూన్ చాలా? 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే. సో అంటే దీంట్లో పెరుగు ఎందుకు యాడ్ చేసుకుంటాము? కొంచెం పులుపు వస్తుంది మేడం. ఓకే ఓకే, కొంచెం పుల్లదనాని కోసం, అంటే టేస్ట్ కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పుల్లదనాని కోసం పెరుగు యాడ్ చేసుకున్నాము. అయిపోయినాయా? యాడ్ చేసుకోవాల్సిన ఇంకేమన్నా ఉన్నాయా? కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి. ఓకే, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైట్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనం ఏదైతే అంటే ఇక్కడ కొంచెం గ్రేవీ టైప్ లో ఉంది కాబట్టి అది కొంచెం దగ్గర పడిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఈ లోపల మనం అలా తిప్పుతూ ఉండాలా లేకపోతే అవసరం లేదు, అయిపోద్ది. కింద అంటుకోవడాలి ఏమంటు. వావ్, గుడ్ గుడ్, బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే చాలా పులావ్స్ విన్నాం కానీ అన్ని విడివిడిగానే చేస్తారు ఎప్పుడైనా సరే. నాన్ వెజ్ లో ఏవైనా ప్రాన్స్ పులావ్ కానీ ఇలాంటివన్నీ ఈ రెండు మిక్స్ అయితే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం. మటన్ కీమా బాయిల్డ్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఓకే, అంటే దీంట్లో మళ్ళీ మటన్ ది కూడా వేస్తున్నాం. అది ఆల్రెడీ వేస్తున్నారు మీరు. 3 వేస్తున్నారు, ఒకటి ప్రాన్స్, ఇంకొకటి చికెన్, ఒకటి మటన్ కీమా. ఓకే. సో అంటే ఇందాకట్లానే దీంట్లో మటన్ కీమా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానా బాయిల్ చేసేటప్పుడు కీమా టైప్ లో చేసి ఉప్పు పసుపు కారం వేసుకొని బాయిల్ చేసేసుకొని ఇలా బౌల్ లో తీసుకోవాలి. అంతే. యా, అదొక చిన్న బౌల్ మొత్తం వేసేసుకోవాలి అందులో. ఓకే, నాకు అర్థమైపోయింది. చాలా చాలా ఈజీ అబ్బా, అంతే ఈజీగా నేర్చేసుకుంటే. మా వాటర్ టెస్ట్ ప్రతిరోజు మీరు చూస్తూ ఉండండి, మీకు ఎన్ని వంటలు నేర్చిపోతాయో. అయిపోయిందా మొత్తం వేయడం? అయిపోయింది మేడం. రైస్ వేసేసుకుందాం ఇప్పుడు. రైస్ వేసేసుకుందాం. ఓకే. సో రైస్ ని డైరెక్ట్ గా అలా నానబెట్టి ఒక 1/2 అవర్ కానీ 20 మినిట్స్ కానీ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్ ని ఇప్పుడు వేసి వేస్తున్నాం. సో కంపల్సరీగా మనకి బిర్యానీ కానీ పులావ్స్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మినిమం 20 మినిట్స్, మాక్సిమం హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకోవాలి రైస్ ని, దాని తర్వాత అందులో వేసుకుంటే పొడి పొడిగా విడివిడిగా అలా ఫుల్గా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది రైస్. కొంచెం రైస్ మిక్స్ చేసుకోవాలి దీంట్లో. ఓకే, కొంచెం ఫ్రై అయినట్టు అవ్వాలి రైస్ కూడా. ఓకే. సో డైరెక్ట్ వేసేసిన వెంటనే అలా మూత పెట్టేసేయకూడదు. సో దీంట్లో బేసిక్ బాస్మతి రైస్ కదండి, కొంచెం స్లో కలుపుకోవాలి లేకపోతే ఇరిగిపోతుంది. ఓకే. యా, ఇది కూడా ఉంది. ఎందుకంటే మనం స్పెషల్గా వీటి కోసమే బాస్మతి రైస్ని యూజ్ చేస్తాం కాబట్టి అది ఇందులో వేసి ఆల్రెడీ నానబెట్టుకుంది కాబట్టి ఎక్కువ పట్ట అని తిప్పేస్తే మధ్యలో కట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి లైట్గా అలా తిప్పుతూ ఉంటే సో దట్ అవి విరగకుండా అంటే బాగుంటుంది అనమాట. మసాలాతో కూడా పట్టుకుంటుంది. అలా ఉంచేద్దామా ఒక 2-3 నిమిషాలు? ఒక 2 నిమిషాలు అవసరం లేదు, ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది. అయిపోయినట్టేనా? ఓకే, ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. ఇదే వాటర్. సో అంటే ఒక గ్లాస్ కి దీంట్లో చికెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మరి ఎలా గ్లాస్ పోసుకోవాలి? ఒక గ్లాస్ రైస్ కి 1.5 పోసుకోవాలండి. 1.5 పోసుకోవాలి. ఇది మొత్తం ఆల్రెడీ కొలుచుకొని పెడుతున్నాను. పెట్టేసి మొత్తం వేసేస్తున్నాను. మొత్తం వేసేయండి మేడం. ఓకే, మళ్ళీ ఆ నీళ్లు కూడా ఏమైనా బాయిల్ అవ్వేంత వరకు వెయిట్ చేయాలా మూత పెట్టడానికి? ఎవరైనా ఇప్పుడు పెట్టేసుకోవచ్చు? అవసరం లేదు, పెట్టేసేయచ్చు. ఒక 15 మినిట్స్ పడుతుంది. ఈ లోపు మనకు స్కీమ్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం ఆల్రెడీ ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది అనమాట. ఈ 15 మినిట్స్ గ్యాప్ లో మనం కావాల్సి వస్తే నాన్ వెజ్ లో అయితే మనం చికెన్ యాడ్ చేసుకున్నాం, అది కూడా క్యూబ్స్ షేప్ లో కట్ చేసుకోవాలండి. అలాగే మటన్ ని కీమా చేసుకొని ఎలా యాడ్ చేసుకున్నామో చూసారు కదా, అలాగే ప్రాన్స్, ఈ 3 యాడ్ చేసుకొని చక్కగా చేసుకుంటున్నాము. సూపర్ గా వచ్చేస్తుంది. ఒకసారి మూత తీస్తే గుమ్మలు ఇంకా బాగా కొడుతుంది. రెడీ అయిపోయింది అంటే యాదగిరి గారు ఇప్పుడే చెప్పారు, చూసేద్దాం. సో మరి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా మనం? ఆఫ్ చేసుకోవచ్చు. ఎస్, వావ్, చూసారా రెడీ అయిపోయింది చక్కగా. మరీ ఇంకా అయిపోయింది కదా అని చెప్పి గరిటతో ఇలా కలిపేసే కూడా నీట్గా పైపైన అలా తీయాలి, లేకపోతే ఆ బాస్మతి రైస్ లుక్ ఉండదన్నమాట. యా, గుడ్, నైస్ వన్. మనమైతే నాన్ వెజ్ తినని వాళ్ళు, అబ్బా నాన్ వెజ్ నేను తినను అనుకునే వాళ్ళు చక్కగా బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్లు ఇవన్నీ యాడ్ చేసుకొని, చాలా మంది పులావ్ అంటే ఓన్లీ గరం మసాలా యాడ్ చేసుకుంటారు. ఓన్లీ అలా గరం మసాలా కాకుండా, అంటే చిన్నపిల్లలకైతే గరం మసాలా వరకు బాగుంటుంది. జస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసి ఈ ఏవైతే దాల్చిన చెక్క ఇవన్నీ వేసామో అవి వేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని వేసిన తర్వాత లైట్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళకి ఇంకొంచెం టేస్ట్ కావాలంటే గరం మసాలా పౌడర్తో పాటు ఇప్పుడు మనం ఏదైతే వేసుకున్నామో గ్రీన్ చిల్లీ పేస్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది ప్రెసెంట్ గా. టేస్ట్ చెప్పేద్దాం. మిక్సింగ్ నాన్ వెజ్ పులావ్ రెడీ మేడం. ఓకే, సో మిక్స్ నాన్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో.
వావ్ 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 వాట్ ఎ టేస్ట్. అద్భుతంగా చేశారండి, చాలా చాలా బాగా చేశారు. ఫస్ట్ స్టఫ్డ్ కీమా చాలా బాగుంది, అండ్ అలాగే ఈ నాన్ వెజ్ అన్ని మిక్స్డ్ వెజ్ పులావ్, మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదా స్టఫ్డ్ కీమా ఎగ్ అండ్ మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. మంచి వరకు సెలవు. సీ యూ.